స్తోత్రం. శిష్యులకు వాగ్దానం ఇచ్చి పై నుండి మీరు శక్తిని పొందినంత వరకు వేచి ఉండు పట్టణంలో అని చెప్పినట్లుగా ఆ పరలోకము, ఆ పరదేశమే మన దేశము గనక మన పౌరసత్వము, శాశ్వతమైన పౌరసత్వము ఫిలిప్పీ పత్రికలో పలికినట్లుగా మన పౌరసత్వము పరలోకమందు శాశ్వతమైన పౌరసత్వము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని యొక్క పరిశుద్ధ ఆలయముగా మనమందరము శరీరంలోని భాగాల వలె యునైట్ అయి మనం ఒకటిగా జీవించడానికి, ప్రభు ఆయనను సేవించడానికి కలిసి ఆయన తన శరీర రక్తంలో పాలుపంచుకోవటం వలన మనము ఐక్యతను చూపుచున్నాము. హల్లెలూయా. హల్లెలూయా. రాత్రి భోజనమందు యేసు ప్రభు ఇచ్చిన గొప్ప ఆజ్ఞ అది కనుక దేవునికి స్తోత్రం. మరి అందుకే 1 కొరింథీ లేఖ 11వ అధ్యాయంలో 23 నుంచి కదా కొన్ని వచనాలు చూద్దామా? సమయం ఉందా? చూడండి ఆ లేఖనాన్ని తర్వాత మనం చదవండి. 11వ అధ్యాయంలో కూర్చో. అందరు కూర్చోరు. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలన కృత నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుగా దీనిని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. హల్లెలూయా. ఈ రొట్టెను తిన్నప్పుడల్లా, ఆ పాత్రలోనిది ప్రభు రక్తముగా తాగినప్పుడల్లా ఏం చేయాలి? ఆయన వచ్చే వరకు మనం ఏం చేయాలి? ఆ రొట్టెలో, ఆ రక్తంలో పాలు పంచుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఆయనను గురించి, ఆయన మరణముల గురించి మనం ఇతరులకు, మన పాపముల కొరకు ఆయన లోకములో నరవతారం ఇచ్చాడు, జన్మించాడని 1 అధ్యాయము 2వ వచనంలో ఆయన శరీరం రక్తములతో ఈ లోకంలో పుట్టాడని నమ్మనటువంటి వ్యక్తి మరి ఆయన దేవుడని ఆయన నమ్మలేదు. హల్లెలూయా. 1 యోహాను 4వ అధ్యాయం 2వ వచనంలో ఉంటుంది చూడండి. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చనని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టి దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. దేవుని ఆత్మను దేవుని బట్టి ఎరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ క్రీస్తు విరోధి ఆత్మ వచ్చనని ఎరుగుదురు. పడింది కదా పైనుంచి మెరుపు వలె. యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన అక్కడ ఉన్నప్పుడే చెప్పాడు, అది మెరుపు వలె పడింది. హల్లెలూయా. కాబట్టి ఆయన జన్మించలేదు, ఆయన రాలేదు అని అబద్ధపు బోధ మాటలు చెప్తూనే ఉంటుంది. క్రీస్తుకు విరోధంగా ఉన్నటువంటి ఈ యొక్క జరుగుతున్న విరోధ కార్యాలన్నీ కూడా అవే. హల్లెలూయా. కాబట్టి దేవునికి స్తోత్రం. మరి ఆయన శరీరమును ధరించి వచ్చి ఉన్నాడని ఏ ఆత్మ ఒప్పుకుంటుందో అది దేవుని సంబంధమైనది. హల్లెలూయా. కాబట్టి దేవుని స్తోత్రం. మరి క్రీస్తు శరీర రక్తంలో పాలు పంచుకున్న ఆయన మరణమును ప్రచురించాలి. రొట్టెను తిన్నప్పుడల్లా ఆ పాత్రలో ఆయన రక్తం పానం చేసినప్పుడల్లా ఆయన జ్ఞాపకం చేసుకునేది అందుకోసం.
కోసం, ఆయన జ్ఞాపకం చేసుకునేది. అంటే ఆయన వాక్యమై ఉన్నాడు కాబట్టి, అందుకే వాక్యమైనటువంటి దేవుణ్ణి, కృపా సత్య సంపూర్ణుడిగా ఈ లోకానికి వచ్చినటువంటి ఆ దేవుణ్ణి మనము, పరిశుద్ధాత్మ దేవుణ్ణి, పరలోకం నుండి దిగివచ్చిన ఆహారమును నేనే అని యోహాను 6వ అధ్యాయంలో చెప్తాడు కదా. కొన్ని వచనాలు ముఖ్యమైనటువంటి గుండెకాయ లాంటి యొక్క అధ్యాయము. మరి యోహాను 6లో చూడండి, 6:25 నుంచి ఉంటారు చూడండి. తీసిన వాళ్ళు చదవండి. 6:25. సముద్రపు దగ్గరని ఆయన కనుగొని, బోధకుడా, నీవెప్పుడు ఇక్కడికి వచ్చినవని అడగగా, యేసు, మీరు సూచనలు చూడటం వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందటం వలననే నన్ను వెదుగుచున్నారని మీకు నిశ్చయముగా చెప్పుచున్నాను. క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి కానీ, క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి కానీ, నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకు కష్టపడుడి. మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును. ఎందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. వారు మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలనని ఆయన అడుగగా, యేసు ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచుటే దేవుని క్రియ అని వారితో చెప్పాను. వారు అట్లయితే మేము చూచి నిన్ను విశ్వసించుటకు నీవు ఏ సూచక క్రియ చేయుచున్నావు, ఏమి జరిగించుచున్నావు, భుజించుటకు పరలోకము నుండి ఆయన ఆహారము వారికి అనుగ్రహించునని రాయబడినట్లు మన పితరులు అరణ్యములో మన్నాను భుజించిరని ఆయనతో చెప్పిరి. కాబట్టి యేసు పరలోకము నుండి వచ్చు ఆహారము మోషే మీకు ఇయ్యలేదు, నా తండ్రి పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు. పరలోకము నుండి దిగివచ్చి లోకమునకు జీవమునిచ్చినది దేవుడు అనుగ్రహించు ఆహారమైనదని మీతో నిత్యముగా చెప్పుచున్నానని వారితో చెప్పాను. హల్లెలూయా. అక్కడ వరకు ఆగుదాం. దేవునికి స్తోత్రం. సూచక క్రియలు అడుగుతున్నారు కదా, అప్పుడైనా ఇప్పుడైనా సూచక క్రియలు మనుషులు అడుగుతున్నారు. హల్లెలూయా. మా పితరులకు మోషే సూచక క్రియ చేశాడు, అందుకని మన్నా భోజనం పెట్టారు. హల్లెలూయా. ఎప్పుడు ఇదే కూరగాయల, ఎప్పుడు ఇదే కూరన, ఇదే పప్ప, అదే అనుకుంటా. అప్పుడు ఆ విధంగా అప్పుడు మోషే ప్రార్థన చేశాడు. దేవుడు సరే వాళ్ళు ఎన్ని రోజులు తింటారో తిని. హల్లెలూయా. కాబట్టి ఆయన యొక్క పూరెడి బిడ్డల్ని గాలి తోలిపించి వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళేటట్టు చేశారు కదా. ఇక వాళ్ళు పట్టుకొని తింటూ ఉన్నారు. అది కూడా కొన్ని రోజులకి ఏమైతుంది, తినగని వాళ్ళకి ఎగుటు కొట్టింది. హల్లెలూయా. మళ్ళా ఇదేనా అని మళ్ళా అంటారా? హల్లెలూయా. కాబట్టి దేవుని స్తోత్రం. ఈ లోకంలో ఎన్ని పంచ పరమాన్న భోజనాలు పెట్టినా, కాబట్టి మరి ఈ పరిశుద్ధ ఆహారాన్ని రేయింబవళ్ళు తిన్నా ధ్యానించిన ఎక్కువేమీ కాదు.
జీవమిచ్చుటకు నేను దానిని మీకు సమృద్ధిగా ఇచ్చుటకు వచ్చి ఉన్నాను అని చెప్తున్నారు. కాబట్టి ఆ జీవవాక్కులను మనము కీర్తన 1లో రాయబడినట్లుగా దివారాత్రులు ధ్యానించేవారు ధన్యులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి జీవము కలిగినటువంటి ఇటు వాక్కులను మనం విని ఆయన శరీరముగా తిని ఆయన రక్తముగా త్రాగితే మనము మృత్యుంజయులమవుతాము. హల్లెలూయా. మృత్యువును మరణమును మనము జయించిన వారుగా ఆయన పరిపూర్ణుడైనట్లుగా మనము కూడా ఆత్మకు శరీరమునకు అంటిన కల్మషముల నుండి మనము సంపూర్ణ పరిపూర్తి చేసుకుని వారుగా అవుతాము. వాక్య ధ్యానములో ఉన్నవాళ్ళు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇది ఏంటి పనిష్మెంట్ అని కొన్నిసార్లు అనిపించవచ్చు కదా, రాత్రి అంతా రావాలి అని అనిపిస్తుంది. హల్లెలూయా. బాగానే 9 నుంచి 12 దాకా బాగానే లీడ్ అవుతూ ఉంటాం. హల్లెలూయా. 12 దాటగానే కొంచెం అంతా కుడికినట్లుగా అనిపిస్తుంది. కాబట్టి దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మతో, దేవుని యొక్క జీవం కలిగిన మాటలతో, దేవుని ఆరాధనతో, దేవుని మరి స్తుతి వస్త్రము, మహిమ కార్యాలు దేవుని యొక్క ఆత్మ ద్వారా మరి నడిపించబడుతూ ఉంటున్నప్పుడు మరి దెయ్యములకు అధిపతి అయినటువంటి అపవాది బెల్జెబూల్ సాతాను దాని యొక్క దురాత్మల సమూహాన్ని మరి 1 ఎఫెసీ 6లో 10 నుంచి రాయబడినట్లుగా మనము ఒకటిగా దైవికమైన ఆత్మబలముతో మరి గద్దించి అపవాదిని ఎదిరిస్తే వాడు పారిపోతాడు. యాకోబు పత్రికలో ఉన్నట్లుగా. హల్లెలూయా. అపవాదిని ఏం చేయాలి? గద్దించాలి, ఎదిరించాలి. దేవుని వాక్యముతో, దేవుని ఆత్మతో నింపబడి, శక్తితో నింపబడి, దేవుని యొక్క జీవం కలిగిన దేవుని యొక్క నామములో నేను వస్తున్నానని దావీదు ఏ విధంగానైతే ఏరుకొని 5 రాళ్ళు మంచివి గొలియాతుని ఎదుర్కొన్నట్లుగా ఆ రాళ్ళ యొక్క బలం కాదు కదా, రాళ్ళ బలం అది కాదు, దేవుని యొక్క బలము గురి తప్పకుండా కొట్టేటువంటి యొక్క మరి అగ్ని దహించు అగ్ని లాంటి దేవుని యొక్క నిప్పు లాంటి వాక్కు, జీవం కలిగిన మాటలు. కాబట్టి మాటలతోటి మనము ఒకరినొకరము మనం ముచ్చటించుకుంటున్నప్పుడు, ఒకరినొకరు మాట్లాడుకుంటున్నప్పుడు ఆ యొక్క ఎమౌస్ మార్గంలో శిష్యులు యేసు ప్రభు అంతా జరిగిపోయింది, ఇంకా జరిగింది, కథ అంతా అయిపోయిందని వాళ్ళు ముచ్చటించుకుంటూ అనుకుంటారు. యేసు ప్రభు లేచినాడు కదా, అయినా వాళ్ళ వెనుకనే ఒక వ్యక్తిగా నడుస్తూ వినుకుంటా వస్తూ ఉన్నాడు. వాడు మాట్లాడేదంతా తెలుసు కదా, అది లూకా 21లో ఉంటుంది, ఎమౌస్ మార్గంలో. హల్లెలూయా. కాబట్టి ప్రభు తెలియనట్టుగా వింటూ వస్తూ మాట్లాడుతూ ఉంటున్నప్పుడు ఆయన కూడా లేఖనంలోని సత్యాలు మాట్లాడుతూ ఉంటాడు. ప్రభు మాట్లాడుతుంటే వాళ్ళు వింటూ ఉంటే వాళ్ళ హృదయంలో ఉజ్జీవం పుట్టి మన హృదయంలో మండలేదా ఆయన లేఖనాలు మాట్లాడుతున్నప్పుడు అని అంటారా లేదా? సో అప్పటికి సాయంత్రం అయిపోతుంది, చీకటి పడుతుంటుంది. ఎక్కడికి పోతున్నావు? మాతో కూడా